ఈరోజు మీ ముందుకు ఒక ఎవరు రాసే వ్యక్తి లేక మీ ముందుకు ఆడియో, వీడియో ద్వారా వచ్చాను. దీన్నే వార్తగా భావించగలరు. ఏం లేదు, ఈ మధ్య గవర్నమెంటు బీసీలకు 42% ఆర్డినెన్స్ ద్వారా ఇవ్వడం అనేది మనం అభినందించాలి, హర్షించాలి. కానీ దానికంటే ముందు మేము ఏదైతే వికలాంగుల చట్టం ఉన్నదాన్ని అమలు జరపమంటున్నామో అది అమలు జరిపినాకనే ఇది అమలు జరపాలి. అదేమో చట్టం ఉన్నది, ఇదేమో లేని చట్టాన్ని మీరు ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిండ్రు, సంతోషం. మీరందరూ కూడా అందరు సహకరించాలి, కోర్టులకు పోవద్దు, న్యాయస్థానాలకు పోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు. అది కూడా నేను అభినందిస్తున్నాను. మరి మా చట్టాన్ని చేయకపోతేనే కదా నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీ మీద పోయింది. మరి మా మీద మీరు రివ్యూ పిటిషన్ ఎట్లా వేస్తారు? కాబట్టి మేము కోరేది ఏంటంటే, ముందు 16 వికలాంగుల చట్టం కమిషనర్ను అది ఉపసంహరించుకోండి, కమిషనర్ను నియమించండి. ఆ తర్వాత దేదీప్యమానంగా అందరం కలిసి అమలు జరపడానికి మాకు సమ్మతమే. అడ్వకేట్ సోదరులకు కూడా మేము కోరేది ఏంటంటే, హరీష్ సాల్వే పాకిస్తాన్ ఖైదీ కొరకు ఇంటర్నేషనల్ కోర్టుల ఎట్లయితే రూపాయికి వాదించిండో మాకు కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఫ్రీగా ₹1 ₹10 తీసుకోండి, నేను ఉచితానికి వ్యతిరేకం. లేదంటే చీఫ్ జస్టిస్కు ప్రజల కింద మాది అమలు జరిపని ఇది అమలు జరపాలి లెటర్ పెట్టాల్సి వస్తుంది. ఇది అన్యత భావించొద్దు, ఇది హెచ్చరికగా భావించకండి, ప్రాధేయంగా భావించండి. మాకు కూడా హక్కులు కల్పియండి. ఎందుకంటే మేము కులానికంటే మతానికంటే బలహీనం. దీన్ని ఎవ్వరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దని బీసీలకు, ఎస్సీలకు అందరికీ నా విన్నపంగా నివేదిస్తున్నాను. ధన్యవాదాలు. పత్రికా విలేకరులందరికీ కూడా పునఃపరిశీలించి దీన్నే మీరు వార్తగా భావించి ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాను.